రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితేనేమి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా వాస్తవాలను ప్రజలకు వివరించాల్సినటువంటి నైతిక బాధ్యత మా పైన ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అని చెప్పేసి ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున, అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయుల తరఫున మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 2019 ఎన్నికల సమయంలో నేను అధికారంలోకి వస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తాను, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాను, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అండగా నిలబడతాను అని చెప్పేసి 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి మీరు 5 సంవత్సరాల తమ పాలనలో ఒక్కసారి కూడా మీరు మెగా డిఎస్సి నిర్వహించలేదు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలబడలేదు. ఆ విధంగా మీరు ఎందుకు చేశారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల తమ పరిపాలనలో మెగా డిఎస్సి నిర్వహించకుండా, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను మోసగించినటువంటి మీరు ఈరోజు మెగా డిఎస్సి విషయంలో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ మా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారి పైన అభాండాలు మోపడం, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా సూటిగా మిమ్మల్ని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏమంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో 2024 ఎన్నికల్లో మేము హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తాం, టీచర్ పోస్టును భర్తీ చేస్తాం, అదేవిధంగా మేము నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి అండగా నిలబడతామని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల సమయంలో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీకి కట్టుబడి నిరుద్యోగ యువతకు న్యాయం చేయడం కోసం అధికారంలోకి వచ్చిన మరుక్షణం మొదటి సంతకంగా మెగా డిఎస్సి నిర్వహణ సంబంధించినటువంటి ఫైల్ పైన మొదటి సంతకం పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 224 రోజుల పాటు 3218 కిలోమీటర్ల సుదూర పాదయాత్ర చేపట్టి ఆ సందర్భంలో మీ చేత మోసగించబడినటువంటి డిఎస్సి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరి సాధక బాధలు విన్నటువంటి నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి మరుక్షణం మెగా డిఎస్సి నిర్వహణకు ముందుకు రావడం జరిగింది. మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పారదర్శకంగా మెగా డిఎస్సి పరీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అర్హులైనటువంటి మెగా డిఎస్సి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 16,347 మంది నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ పోస్టులు ఉత్తర్వులు అందజేయడం జరిగింది. గత సంవత్సరం కాలంగా ఈరోజు వారందరూ కూడా ఎక్కడికక్కడ తమకు కేటాయించినటువంటి పాఠశాలలలో చిన్నారులకు విద్యాబోధన చేస్తూ ఉద్యోగం పొందుతూ ఈరోజు వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు అవకతవకలు జరిగాయి, మెగా డిఎస్సి నిర్వహణలో అవకతవకలు జరిగాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 16,347 మంది ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందినటువంటి వారందరినీ తొలగించమని మీరు కోరుతా ఉన్నారా? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి 16,347 మంది
ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించి వాళ్ళ కుటుంబాలను తిరిగి బజారులో పడేయాలనేటువంటి సంకుచితమైనటువంటి ఆలోచనతో మీరున్నారా? మేము ఈరోజు ఉపాధ్యాయుల ద్వారా ఉపాధ్యాయ కుటుంబాల తరఫున మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చేయలేని పనిని మేము చేశాం. మా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా విద్యాశాఖ మంత్రి, మా యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారు మీరు చేయలేనటువంటి పనిని మా నాయకులు చేశారు. మీరు నిర్వహించని డిఎస్సిని మా యువనేత నారా లోకేష్ బాబు గారు నిర్వహించారు. మీరు యువని ఉపాధ్యాయ పోస్టులను మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువతకు అందించారు. ఆ సమయంలో మీరు చూసి ఓర్వలేక ఈరోజు మెగా డిఎస్సి నిర్వహిస్తూ ఉన్నారు. 16,347 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారు. ఈ విధంగా నిరుద్యోగులు ఉద్యోగులుగా మారిపోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తిరిగి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పట్టినట్టయితే, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వచ్చినట్టయితే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారికి మంచి పేరు వచ్చినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కనుమరుగవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత రాజకీయ సమాధి గడతారు అనేటువంటి ఒక భయంతో, ఆందోళనతో ఆ రోజు మీరు కోర్టులలో మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి మీరు కేసులు ఏర్పించడం జరిగింది. మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మీ లాయర్లను నియమించి మెగా డిఎస్సి కోర్టులలో కేసులేసి మెగా డిఎస్సిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి. అలాంటి మీరు ఈరోజు మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, పారదర్శకంగా పరీక్ష జరగలేదు, ఈరోజు మేము నిరుద్యోగుల తరఫున పోరాడుతూ ఉన్నామని చెప్పేసి చెప్పడానికి మీకు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పసిపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి యువతను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి పవిత్రమైనటువంటి వృత్తిలో ఉంటారు ఉపాధ్యాయులు. వాళ్ళను గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంటుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం అని పెద్దలు సామెత చెప్తారు. తల్లిదండ్రితో సమానం, దైవంతో సమానం మనకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయులు అని చెప్పేసి వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవించాల్సినటువంటి ఉపాధ్యాయులను, పూజించాల్సినటువంటి ఉపాధ్యాయులను వైన్ షాపుల దగ్గర నిలుచోబెట్టి వాళ్ళని మందుబాబులను క్యూలో నిలబెట్టేటువంటి బాధ్యతలు వాళ్ళకు అప్పగించి కించపరిచిన ఉపాధ్యాయులను కించపరిచినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు. అలాంటివి నువ్వు ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, మా యువనేత విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారిని విమర్శిస్తూ, అవాండాలు వేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ మెగా డిఎస్సిలో ఈరోజు అవకతవకలు జరిగాయని విమర్శలు చేయడానికి నీకు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 2006 సంవత్సరం ఆ రోజు మీ నాన్నగారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. 2006 సంవత్సరంలో కడప జిల్లాలో జరిగినటువంటి డిఎస్సి పరీక్ష ఏదైతే ఉందో అందుకు సంబంధించినటువంటి జవాబు పత్రాలు హైదరాబాద్కు వెళ్తూ ఉన్నాయి. ఆ విధంగా డిఎస్సి జవాబు పత్రాలను తీసుకెళ్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లోబర్చుకొని ఆ రోజు మీ సమీప బంధువులు కొందరు అధికారులను లోబర్చుకొని మీకు అనుకూలమైనటువంటి వారికి అర్హత సాధించే విధంగా మార్కులు దిద్ది ఆ విధంగా మీ అక్రమాల ద్వారా అర్హత సాధించినటువంటి అభ్యర్థుల దగ్గర ఒకరొకరి దగ్గర
10 లక్షల రూపాయలు వసూలు చేసి ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి నిజాయితీగా ఎగ్జామ్ పరీక్ష డిఎస్సి పరీక్ష రాసినటువంటి ఆశావాహులకు మోసం చేసి అర్హత లేని వాళ్లకు ఆ రోజు మీరు ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టారు. ఆ సందర్భంగా ఆ రోజు మీ సమీప బంధువులపైన కోర్టులో కేసు నమోదు అవ్వడం జరిగింది అని చెప్పేసి మా పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మా అన్న భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్న గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దానికి మీరేమని సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నిజమా కాదా? మేము నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు మాకు నీతి నిజాయితీ నేర్పించారు, నైతిక విలువలు నేర్పించారు. సద్విమర్శలే చేస్తాను తప్ప ఏ రోజు కూడా మేము ఎవరిపైన రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేసే వాళ్ళం కాదు. టీడీపీ కార్యకర్తలం, టీడీపీ నాయకులం, నీతికి నిజాయితీకి కట్టుబడి పనిచేసేటువంటి వాళ్ళం. రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం 75 సంవత్సరాల వయసులో కూడా రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని, అదేవిధంగా ఎంతో ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉన్నప్పటికీ మా తాతగారు ఈ రాష్ట్రానికి సేవలు అందించారు, ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారు. మా నాన్నగారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారు. అదేవిధంగా నేను కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలి అనేటువంటి ఒక సముచితమైనటువంటి ఆలోచనతో ఈరోజు తన జీవితాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేస్తూ నిరంతరం శ్రమిస్తున్నటువంటి మా యువనేత నారా లోకేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం ప్రతి ఒక్కరం కూడా ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నటువంటి నిరంతర శ్రామికులం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం, నాయకులం. కాబట్టి మేము ఎవరిపైన సంకుచితమైనటువంటి వాక్యాలు చేయడం కానీ, అసత్య ఆరోపణలు చేయడం కానీ, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబ ఆత్మగౌరవాన్ని బలిపెడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ విమర్శలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, నాయకునికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రోజు నేను ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఆ రోజు మీరు మెగా డిఎస్సి నిర్వహిస్తాను, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాను అని ఆ రోజు నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చి వాళ్ళ ఓట్ల ద్వారా మీరు అధికారంలోకి వచ్చారు. మరో క్షణం మాట మార్చి 5 ఏళ్ల తమ పాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మెగా డిఎస్సి నిర్వహించకుండా మీరు మెగా డిఎస్సి వస్తుంది అని ఎదురు చూసి మోసపోయినటువంటి యువత ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి జై కొడతా ఉన్నారు. దాన్ని చూసి ఓర్చలేని నువ్వు, నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు తప్పుడు ఆరోపణలు చేస్తూ అభాండాలు మోపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా మా యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పైన, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన ఈరోజు మెగా డిఎస్సి ద్వారా అవకతవకలు జరిగాయని చెప్పేసి తప్పుడు ప్రచారం, అసత్య ప్రచారం చేసి ఈరోజు ప్రజలను మభ్యపెట్టి మోసగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసత్య ఆరోపణలతో ఎంతకాలమని మీరు ప్రజల్ని మభ్యపెట్టగలరు? అసత్య ఆరోపణలతో ఎంతకాలమని మీరు ప్రజల్ని మోసగించగలరు? దయచేసి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి.
ప్రజలకు దగ్గర అవ్వాలంటే వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి. ప్రజలకు దగ్గర అవ్వాలంటే నైతిక విలువలను పాటించడం నేర్చుకోండి. ప్రజలకు దగ్గర అవ్వాలంటే ప్రజలకు మంచి చేయడం నేర్చుకోండి. ప్రజలకు దగ్గర అవ్వండి, ప్రజల ఆదరణ పొందండి. అంతేగాని మేము అధికారంలోకి వస్తే రపా నరికేస్తాం, గంగమ్మ జాతరలో నరికిన మేకలను నరికినట్టు రపా నరికేస్తాం, మేము అధికారంలోకి వస్తే జగన్ 2.0 చూపిస్తాం అంటూ, అదేవిధంగా ఈ దళితులను, గిరిజనులను, బీసీలను, ఓసీలను, కులాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా హింసించి, వేధించి, మోసగించి అధికారంలోకి రావాలనేటువంటి ఒక సంకుచితమైనటువంటి ఆలోచనను నువ్వు నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు మానుకోవాలని చెప్పేసి, ప్రజలకు దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజానికందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పి మెగా డిఎస్సి నిర్వహించకుండా నిరుద్యోగ యువతను మోసగించడం జరిగింది. కానీ 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి మా విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి నిర్వహించి 16,347 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించి వారికి అండగా నిలబడ్డారు. ఆ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఐక్యత.